హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను. ఈ దొండకాయ ఉల్లికారం అనేది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సాంబారు కానీ రసం కానీ ఉన్నప్పుడు ఇది సైడ్ డిష్గా ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దొండకాయ ఉల్లికారం చేయటానికి కావలసిన పదార్థాలు: 1 అర కేజీ దొండకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 చిన్నులపాయని ఇలా రెబ్బలుగా ఒలుసుకోవాలండి. ఇవి వచ్చేసరికి ఒక 12 నుంచి 13 రెబ్బల వరకు ఉంటాయి. 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, 2.5 టేబుల్ స్పూన్లు కారము, కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తరిగించుకోవాలి. మరియు కూర సరిపోను ఆయిలు, తాలింపు గింజలు ఇవి ఉంటే సరిపోతాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా దొండకాయని ఈ విధంగా ఆ చివర ఈ చివర కట్ చేసుకొని, మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే చీలికలుగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుందామండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అన్నీ ఒక్కసారి అయితే కరెక్ట్గా మిక్సర్ కావు కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముందుగా మనం జీలకర్రని మిక్సీకి వేసుకుందాం. జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఈ చిన్నులపాయలను కూడా మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుందాం. మరియు పెద్దుల్లిపాయల్ని మనము ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పెద్దుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా వేస్తే సరిపోద్దండి, అంతేగాని మెత్తగా వద్దు. ఈ పెద్ద ఉల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఉల్లికారం రెడీ అయింది. ఓకే, ఇప్పుడు మనము అసలు ప్రాసెస్లోకి వెళ్దాము. దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలనేది. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని, చూడండి, 3 టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలను వేసుకోవాలి. వీటిని ఈ విధంగా వేపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి. చూడండి, దొండకాయలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి
తిప్పండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏగినటువంటి దొండకాయల్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోండి. ఆయిల్ ఈ విధంగా ఒడిసిపోయేటట్టుగా చేసి ఒక ప్లేట్లోకి ఈ వేగినటువంటి దొండకాయలను తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ వేగినటువంటి దొండకాయలను ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఈ నూనెలో కొంచెం నూనె వేసుకొని, నూనె సరిపోకపోవచ్చు, కొంచెం నూనె వేసుకోండి. ఇదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఉల్లికారాన్ని మనము తాలింపు పెట్టుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకోండి. మినపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కారాన్ని, ఉల్లి కారాన్ని వేసుకోండి. మంటను ఒకసారి ఆఫ్ చేయండి, లేకపోతే తాలింపు మాడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉల్లి కారాన్ని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మంటను సిమ్ములో పెట్టుకొని ఈ ఉల్లికారాన్ని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక నిమిషం ఇలా ఉంచి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ ఇలా మగ్గనిస్తుండాలి. మూత పెడుతుండండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేపుకున్నటువంటి దొండకాయలను వేసుకోండి. దొండకాయలు వేసుకొని కలపండి. ఇప్పుడు దీన్ని కూడా సిమ్ములో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మంటని సిమ్ములో
చూడండి, దొండకాయ ఉల్లికారం రెడీ అయింది. ఇందులో మనము కొత్తిమీర చల్లుకొని గార్నిష్కి ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఉల్లికారాన్ని, ఈ దొండకాయ ఉల్లికారాన్ని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.